చాలా సంతోషం. పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు ఖమ్మం నగరంలో జరుగుతున్నటువంటి గత 200 నెలలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి శ్రీ తుమ్మల నాగేశ్వర గారు వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి తీసుకున్న తర్వాత ఖమ్మంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం మీరు చూస్తా ఉంది. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం ప్రతీక్ కుమార్ గారి నాయకత్వంలో ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 రోజులే 2 గ్యారంటీలు అమలు చేయడం, అలాగే మరో 2 గ్యారంటీలు ఈ రోజు రేపు అమలయ్యేటట్టుగా కేబినెట్ సమావేశంలో ఫైనల్ చేయడం, 4 గ్యారంటీలను అమలు చేసే దిశలో ప్రభుత్వం నడవడం, అలాగే ఖమ్మం నగరం అనేది అభివృద్ధి అనేది తుమ్మల నాగేశ్వర గారికి మరో పేరుగా ఉంది. అదందరికీ తెలిసిన విషయమే. పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం జరిగింది. మళ్ళీ బాపతి శరత్ గారు అయితేనేమి, 39వ డివిజన్ కార్పొరేటర్ మడూరి ప్రసాద్ గారు, అలాగే 44వ డివిజన్ ఆదిపూర్ విజయలక్ష్మి గారు, 21వ డివిజన్ కార్పొరేటర్ ఆళ్ళ ఎలిషా రెడ్డి గారు కూడా ఈ రోజు పార్టీలో జాయిన్ కావడానికి సంసిద్ధత వ్యక్తం చేసి వాళ్ళు మా డివిజన్ ని అభివృద్ధి చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే సాధ్యం అని చెప్పి స్వచ్ఛందంగా వారు వచ్చి మంత్రి గారిని కలిసి మేము పార్టీలోకి వస్తాం, మాకు సభ్యత్వం ఇవ్వండి అని చెప్పేసి అడిగిన పిదపనే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాడ గురుప్రసాద్ గారు మంత్రి గారు కూడా అనుమతి ఇచ్చినందున వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు. ఇందులో వాళ్ళ వీరందరికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓకే అక్కడ గారు రాదండి. రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మరి హామీలు ఇచ్చిందో ఈ హామీలు నిలబెట్టుకోవడంలో, అట్లాగే ఖమ్మం నుంచి పోటీ చేసి గెలిచినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి గతంలో మంత్రిగా చేసినప్పుడు అట్లాగే వారు ఏం చేస్తారో ప్రజలందరూ ముందుగానే ఊహించారు కాబట్టి వాళ్ళందరూ కూడా దాదాపు 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. అదేవిధంగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఖమ్మం టౌన్ లో అత్యంత మరి అన్ని ప్రాంతాలను కూడా తిరుగుతూ ఎక్కడ ఏ అభివృద్ధి చేయాలో కూడా ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చాలా మంది నాయకులు, అందులో ముఖ్యంగా కార్పొరేటర్లు కూడా మరి తుమ్మల గారి ఆధ్వర్యంలోనే ఖమ్మం నగరం అభివృద్ధి చెందిందనేటటువంటి ఆకాంక్షల మేరకే ఈ పార్టీలో చేరడానికి నిలుస్తున్నందుకు వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఈ ఖమ్మం పార్లమెంట్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మనకు ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కంపెనీ వేసుకొని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం అందరికీ తెలుసు. కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళి ఈ రోజు అభివృద్ధిని చూసి మళ్ళీ తుమ్మలాశ్వర గారి సమక్షంలో ఖమ్మంలో నా డివిజన్ లో రానున్న 2 సంవత్సరాల అభివృద్ధి బాట పట్టించడానికి మళ్ళీ తిరిగి సంతటికి వచ్చినట్టుంది. దానికి తుమ్మలాశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మురళి గారికి ఉన్న మా తోటి కార్పొరేటర్లందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. నన్ను కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్నందుకు ఈ ముందు బాగా
తుమ్మల శాఖ సంస్థలో పార్టీ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని తుమ్మల శాఖ అంతం పట్టుకొని ఎప్పుడు కూడా బాగా డెవలప్ చేశారు. అంతకుముందు కూడా ఇప్పుడు కూడా అదే విధంగా డెవలప్ చేస్తారని ఆ మనసులో కోరుకుంటాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు తుమ్మల గారి మీద ఉన్న అభిమానంతో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఇంతకు ముందు కూడా 5 సంవత్సరాలు సార్తో కలిసి వర్క్ చేశాం. ఎన్నో అభివృద్ధి పనులు చేయించారు. మాకు ఇంతకు ముందు ఉన్న పాత డివిజన్ కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జి అవి ఇవ్వడం జరిగింది. సో సార్ మీద ఉన్న అభిమానంతో మాత్రమే ఇక్కడికి వచ్చాం మేము. అలాగే ఇక ముందు కూడా తుమ్మల గారితో కలిసి మా డివిజన్లు అభివృద్ధి చేసుకోవడంలో సార్తో కలిసి ముందుంటామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. పేరు నేను నాగేశ్వర ఆధ్వర్యంలో నేను ఇక్కడికి కాంగ్రెస్ పార్టీలో చేరినాను. నాకు చాలా సంతోషంగా ఉన్నది. మా డివిజన్లో పనులను ఎలా పెట్టాలని అలాగే చేస్తామని మాట్లాడుతున్నాను. గౌరవ కార్పొరేటర్లు ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఉన్నా, నేను గెలవాలని మనసులో ఉన్నా, ఆనాటి పరిస్థితులకి కొంతమంది నాతోటి పైన ఉంచలేకపోయారు. అయినా నాకు వాళ్ళ అంతరంగం తెలుసు, వాళ్ళ ఆలోచన తెలుసు. నేను ఎవరిని కూడా రమ్మని పిలవకూడదని చెప్పి ఎన్నికల సందర్భంలో నేను ఎవరిని కూడా పిలవలేదు. ఎందుకంటే నా గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ పార్టీలో కూడా మీ అందరినీ గెలిపించేటటువంటి బాధ్యతను ఆ రోజులో కూడా తీసుకున్నాము. ఆ టర్మ్లో కూడా ఖమ్మం యొక్క అభివృద్ధి మీరు కన్నారా చూశారు. ఆ అభివృద్ధిని మననం చేసుకుంటూనే ఆయా పరిస్థితుల్లో రానటువంటి ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తులు, అదేవిధంగా నన్ను ఎన్నికల్లో ఖమ్మం ప్రజానీకం ఒకే మాట అడిగింది, మాకు ప్రశాంతమైనటువంటి ఖమ్మం కావాలి, కబ్జా లేనటువంటి ఖమ్మం కావాలి, బెదిరింపులు లేనటువంటి ఖమ్మం కావాలి, అరాచకం లేనటువంటి ఖమ్మం కావాలి, అవినీతి లేనటువంటి ఖమ్మం కావాలి అని చెప్పి ఖమ్మం ప్రజలు ముక్త కంఠంతో అన్ని రాజకీయ పార్టీలు మీ అనుకున్నటువంటి మనుషులు, మీతోటి పాటు మీ అనుకున్నటువంటి మనుషులు కూడా కోరుకున్నటువంటి సందర్భం మన ఎన్నికలు. దానివల్ల సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాట, రాహుల్ గాంధీ గారి దేశానికి రాజకీయ అవసరం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలవాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని కూడా విచ్ఛిన్నం చేసి చిన్నాభిన్నమై పరిపాలన లేకుండా కేవలం స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంతం కోసమే రాజకీయాలు నడిపినటువంటి పద్ధతిని వ్యతిరేకించినటువంటి నన్ను కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకొని మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇవ్వడానికి నగర పార్టీ అధ్యక్షుడిగా జావీద్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రసాద్ గారు, అదేవిధంగా పెద్దలు భట్టి గారు, ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ గారు, అదేవిధంగా కేంద్ర నాయకత్వం కూడా రాహుల్ గాంధీ గారు స్వయానా పిలిచి మీరు ఖమ్మంలో ఉండాలి అని చెప్పి పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే నన్ను మీరందరూ కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ నన్ను గెలిపించాలనుకునేటటువంటి కార్యకర్తలు ఎంతో పట్టుదలతోటి, కసితోటి, ఆనాడు ఎవరైనా బెదిరించినా కూడా బెదరకుండా, అదిరించినా కూడా అదరకుండా నిలబడి ఎన్నికలు జరిపారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞుడిగా ఉంటాను. ఇప్పుడు కూడా మీ డివిజన్లో ఉన్నటువంటి
మొన్న కాంగ్రెస్ కి పనిచేసినటువంటి కార్యకర్తలందరినీ కూడా మీరు కలుపుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా కార్పొరేటర్ గా మీ గౌరవం, కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం పనిచేసినటువంటి వాళ్ళ యొక్క గౌరవం, మర్యాద నేను తప్పకుండా చూడాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద ఉంటుంది. కాబట్టి దయచేసి అందరం కలిసిమెలిసి ముందుకెళ్ళి అందరి గౌరవాన్ని కాపాడుకునేటటువంటి విధంగా మీరు మన ఎన్నికల్లో పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తల్ని హక్కును చేర్చుకోవాల్సినటువంటిది, వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండాల్సినటువంటి అవసరం కార్పొరేటర్గా మీ బాధ్యత. భవిష్యత్తులో ఈ ఖమ్మం అభివృద్ధితో పాటు రాజకీయ అవసరాలతో పాటు అందరినీ కలుపుకొని వెళ్లాల్సినటువంటి బాధ్యత జిల్లా పార్టీ అధ్యక్షులు, నగర పార్టీ అధ్యక్షులు చూసుకుంటారు. ప్రభుత్వంలో ఏది అవసరం ఉన్నా మీ మనిషిగా నేను పనిచేస్తానని, మళ్ళీ ఖమ్మం యొక్క గౌరవాన్ని, మర్యాదని, కీర్తిని, ప్రతిష్టని, అభివృద్ధిని తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో మనం ముందుండేటట్టుగా మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి నేను ముందుకెళ్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతిస్తూ అందరూ కలిసిమెలిసి ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.